గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు అరుణాచలం వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఈ వీడియో సేవ్ చేసుకోండి, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు నేను అరుణాచలం ఎలా వెళ్ళానో నా జర్నీ మొత్తం క్లియర్ కట్ గా అయితే చూపిస్తాను. ఈ వీడియో అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా రోజుల నుంచి నేను అరుణాచలం వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నా, కానీ అస్సలు కుదరలేదు. ఫైనల్లీ ఈ రోజు అయితే అరుణాచలంకి వెళ్తున్నా. మనం డైరెక్ట్ గా అరుణాచలం వెళ్ళడానికి మన తెలుగు స్టేట్స్ నుంచి లిమిటెడ్ ట్రైన్స్ అయితే ఉన్నాయి. అది నేను అప్పటికప్పుడు వెళ్తున్నా కాబట్టి నాకైతే టికెట్ దొరకలేదు. 1 మంత్ ముందు మనం టికెట్ బుక్ చేసుకుంటే మనకి ఈజీగా అయితే దొరుకుతుంది అన్నమాట. ఎవ్రీ వెన్స్డే మనకి నర్సాపురం నుండి తిరువనమలైకి డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఉంటుంది. అలాగే హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ నుండి వీక్లీ ట్రైన్స్ అయితే ఉంటే మనం ఒక 20 to 30 days ముందే బుక్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. నాకైతే టికెట్స్ దొరకలేదు కాబట్టి నేను డైరెక్ట్ గా చెన్నై అయితే వచ్చేసాను. ఇప్పుడు అలాగే మీరు కూడా చెన్నై వచ్చేసి ఇక్కడ నుండి తిరువనమలై ఎలా వెళ్ళొచ్చో చూపిస్తా చూడండి. మీకు ఫస్ట్ అయితే చెన్నై వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ లో ఫ్రెష్ అప్ అయిపోయి నైట్ మాకు దగ్గరలో ఉన్న కేలంపాకం బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ మనకి తిరువనమలైకి డైరెక్ట్ గా బస్సెస్ అయితే ఉంటాయి. బస్ స్టాప్ లోకి ఎంటర్ అవగానే మనం కొద్ది దూరం అయితే నడవాల్సి ఉంటుంది. కొద్ది దూరం నడిచిన తర్వాత మనకి ప్లాట్ఫామ్స్ అయితే డిస్ప్లే చేసి ఉంటుంది. అలాగే మనం ఇక్కడ నుంచి బస్ ఎక్కాలంటే మన బస్ నెంబర్ అయితే తెలుసుకోవాలి. ఇక్కడ ప్రతి బస్ కి దానికి సంబంధించిన నెంబర్ అయితే ఉంటుంది. మనం ఇప్పుడు తిరువనమలైకి వెళ్ళాలి కాబట్టి ఆ బస్ నెంబర్ ఏంటో తెలుసుకుంటే దాన్ని బట్టి మనకి ప్లాట్ఫామ్ నెంబర్ అయితే తెలుస్తుంది. ఆ ప్లాట్ఫామ్ నెంబర్ కి వెళ్తే మనకైతే అక్కడ బస్ ఉంటుంది. ఆ బస్ ఎక్కేసి వెళ్ళిపోవడమే. ఇక్కడ మీకు పెద్దగా బోర్డు కనిపిస్తుంది కదా, ఇక్కడే మనకి సంబంధించిన బస్ నెంబర్స్ అయితే ఉంటాయి. ఇదిగోండి, ఇప్పుడు ఈ బోర్డులో మనం తిరువనమలై ఎక్కడ ఉందో చూద్దాం. తిరువనమలై ప్లాట్ఫామ్ నెంబర్ 7లో అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ నెంబర్ 7కి వెళ్ళి అక్కడ బస్ ఎక్కేయడమే. మనం కావాలంటే తిరుపతి వెళ్ళినప్పుడు తిరుపతి నుండి కూడా మనకి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి, అలాగే ట్రైన్స్ కూడా ఉంటాయి. తిరుపతి నుంచి మనకి తిరువనమలై 180 kilometers ఉంటుందంట అప్రాక్సిమేట్లీ. అక్కడ నుంచి అయితే మనం అయితే డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు వచ్చాం మనం అసలు బస్ స్టాప్ మెయిన్ ఎంట్రన్స్ కి. ఇది ఎంట్రీ 1 అంట. బస్ స్టాప్ అయితే మాత్రం చాలా పెద్దగా ఉంది. చూడండి అసలు ఎలా ఉందో. ఎస్కలేటర్స్ కానీ నెక్స్ట్ లిఫ్ట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ నెంబర్ 7కి అయితే వెళ్ళాలన్నమాట. ఇలా నడుచుకుంటూ వస్తే మనకి ప్లాట్ఫామ్ నెంబర్స్ అయితే ఉన్నాయి. ఇదిగోండి 6, 7, 8, 9 ప్లాట్ఫామ్ నెంబర్స్. కొద్ది ఫ్రంట్కి అయితే వెళ్ళాలని చూపిస్తుంది డైరెక్షన్. సో ఇక్కడికైతే వచ్చేసాము. కరెక్ట్గా మేము వచ్చామో లేదో ఇక్కడ బస్ అయితే ఉంది రెడీగాని. స్పెషల్ బస్ అనుకుంటా ఇది. ఈ బస్ అయితే ఎక్కేసాము. ఇది వచ్చేసి నాన్ ఏసీ బస్ అనమాట. మనకి ఇందులో ఏసీ బస్ ఉంటుంది, అలాగే నాన్ ఏసీ బస్ అయితే ఉంటుంది. మేము వచ్చేసరికి కరెక్ట్గా నాన్ ఏసీ బస్ అయితే ఉంది. ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోదాం అని చెప్పేసి ఎక్కేసాము. ఒక్కొక్కరికి 150 రూపీస్ తీసుకున్నారు. నైట్ 11 PM ఎక్కితే మార్నింగ్ 3:14 కల్లా మేము తిరువనమలైలో అయితే దిగిపోయాము. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ గా కావాలంటే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఆటో మాట్లాడుకునైనా వెళ్ళిపోవచ్చు. ఇంకా రూమ్ విషయానికి వస్తే నార్మల్ గా మనం టెంపుల్ దగ్గరలో ఉన్న ప్రైవేట్ హోటల్స్ తీసుకోవాలంటే మినిమం 1000 రూపీస్ అయితే ఉంటుంది. అదే ఆశ్రమాలు అయితే మనకి 300 నుండి 500 మధ్యలో అయితే. అలా కాకుండా మనం నార్మల్ గా ఫ్రెష్ అప్ అవడానికి కావాలంటే ఒక 30 to 60 రూపీస్ మధ్యలో అయితే ఉంటుంది. అలాగే మనం లాకర్ కూడా ఒక 30 రూపీస్ అయితే ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మేము ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్ గా రాజగోపురం దగ్గరికి వచ్చేసాం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి. ఇక్కడికి వచ్చే దారిలో మనకి కొబ్బరికాయలు అలాగే పూజ సామాగ్రి అయితే అమ్ముతారనమాట. అక్కడ తీసేసుకుని ఇక్కడ దీపం వెలిగించడానికి ఫస్ట్ అయితే మేము రాజగోపురం దగ్గరికి అయితే వచ్చాము. ప్రదక్షిణ మనం ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడికే మళ్ళీ తిరిగి రావాలి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి దీపారాధన చేసిన తర్వాత మేము గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాము. గిరి ప్రదక్షిణ మొత్తం 14 kilometers అయితే ఉంటుంది. వెళ్ళే దారిలో మనకి అష్టలింగాలు అయితే దర్శనం ఇస్తాయి. మేము సరిగ్గా ఎర్లీ మార్నింగ్ 4:50కి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. నార్మల్గా అందరూ ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే మెయిన్ రోడ్ కాబట్టి మార్నింగ్ అంతా ఫుల్ రష్గా ఉంటుందన్నమాట. గిరి ప్రదక్షిణ మొత్తం అయ్యి మేము మోక్ష మార్గంకి వచ్చేసరికి కరెక్ట్గా మాకు 8:18 అయితే అయింది టైము. అంటే ఇంచుమించుగా 4 గంటలు అయితే టైం పట్టింది. ఇంకా మోక్ష మార్గంకి వచ్చిన తర్వాత మాకైతే చాలా టైం అయితే పట్టింది. ఇక్కడ ఇంచుమించుగా 1 గంట నుండి 1.5 గంటల అయితే టైం పట్టింది అనమాట మోక్ష మార్గంలోకి వెళ్ళడానికి. మనం ఇంకా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతే మనకైతే కొద్దిగా రష్ తగ్గుతుంది. మేము వచ్చేసరికి ఇక్కడైతే ఫుల్ రష్గా అయితే ఉందన్నమాట. ఈ మోక్ష మార్గం మనకి గిరి ప్రదక్షిణ చేసే మధ్యలోనే ఉంటుంది. ఖచ్చితంగా అరుణాచలం వచ్చినప్పుడు మోక్ష మార్గం దగ్గరికి అయితే వెళ్ళడం మర్చిపోకండి.
మోక్ష మార్గం నుండి మేము రాజగోపురం దగ్గరికి వచ్చేసరికి కరెక్ట్గా 10:30 అయితే టైం అయింది. ఇక్కడ నుండి ఇప్పుడు మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము. దర్శనం అయితే మనకి నార్మల్ దర్శనం ఉంటుంది, అలాగే 50 రూపీస్ దర్శనం అయితే ఉంటుంది. ఇంకా లైన్ అయితే చాలా పెద్దగా ఉంది, అస్సలు ఖాళీ. మేము కరెక్ట్గా 11కి దర్శనానికి స్టార్ట్ అవుతే మొత్తం ఆ దర్శనం అంతా అయ్యేసరికి మాకైతే 2:30 అయితే అయింది. బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం తీయేసుకుని కాసేపు అయితే టెంపుల్లో అయితే గడిపాము. విషయానికి వస్తే మనకి అరుణాచలంలో చాలా చోట్ల ఫ్రీ ఫుడ్ అయితే దొరుకుతుంది. ముఖ్యంగా మనకి ఆశ్రమాల్లో అయితే మనకి ఫ్రీ ఫుడ్ అయితే పెడతారు. ఇంకా మేము ఈ రోజు అయితే ప్రసాదం తినేసి ఇంకా ఫుడ్ అయితే ఏం తినట్లేదు. ఇక్కడ నుండి మేము డైరెక్ట్గా ఆటో మాట్లాడుకుని ఇప్పుడు రమణ మహర్షి ఆశ్రమానికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆటో వచ్చేసి మాకు 100 రూపీస్ అయితే కావాలంటే మనం నార్మల్గా నడుచుకుంటూ కూడా వచ్చేయచ్చు. ఇంకా మేమైతే ఆటో మాట్లాడుకుని రమణ మహర్షి ఆశ్రమం దగ్గర అయితే దింపాము. ఫస్ట్ మేము రమణ మహర్షి ఆశ్రమం లోపలికి అయితే వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళి మొత్తం అంతా తిరిగి ఆశ్రమంలో మెడిటేషన్ చేసే ప్లేస్ ఇదన్నీ చూసాము. చూసిన తర్వాత అక్కడ కొన్ని బుక్స్ అయితే కొనుక్కుని ఇంకా అక్కడ నుంచి మేము కొండపైకి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. మేము వెళ్తున్న ప్లేస్ వచ్చేసి రమణ మహర్షి వారు ధ్యానం చేసిన అలాగే నివసించిన ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. అదే విరూపాక్ష కేవ్. ఇక్కడ మేము దారిలో వెళ్తున్నప్పుడు మాకైతే ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. అరుణాచలం వచ్చినప్పుడు రమణ మహర్షి ఆశ్రమాన్ని విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఆశ్రమంకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ విరూపాక్ష కేవ్కి అయితే ఖచ్చితంగా రండి. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఆశ్రమం లోపల కూడా చాలా నిశ్శబ్దంగా ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. ఆశ్రమం చుట్టూ మనకి పీకాక్స్ కూడా చాలా ఎక్కువగానే కనపడతాయి. కొండపైకి వెళ్లే దారిలో మాత్రం మాక్సిమం మీరు బ్యాగ్స్ అయితే అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఎక్కువగా కోతులు ఉంటాయి. మనల్ని ఏమి చెయ్యవు కానీ ఆ బ్యాగ్ ని మాత్రం అటు ఇటు లాగుతాయి అనమాట. భయపడాల్సిన అవసరం ఏం లేదు, కానీ కాకపోతే కొద్దిగా జాగ్రత్తగా ఉండటం మంచిది. బయట కానీ వాటర్ బాటిల్స్ అవి పెట్టకండి, బ్యాగ్ బయట ఉంటే వాటిని అయితే లాగేస్తాయి. తర్వాత మేము కొద్ది ఎదరికి వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్కి అయితే వచ్చాము. ఇక్కడ నుండి మనకి అరుణాచలం టెంపుల్ అయితే చాలా క్లియర్గా కనపడుతుంది. మాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చింది. కాసేపు అయితే ఈ ప్లేస్లో అయితే కూర్చున్నాం అనమాట. ఇక్కడ నుంచి మొత్తం చూడండి టెంపుల్ ఎలా కనపడుతుందో. రమణ మహర్షి ఆశ్రమం నుండి మేము ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అదే తిరువనమలై బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ నుండి ఇప్పుడు మేము మళ్ళీ చెన్నై అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. నుంచి తిరువనమలై వచ్చేటప్పుడు మాకు నాన్ ఏసీ బస్ దొరికింది కదా, ఇప్పుడైతే లక్కీగా ఏసీ బస్ అయితే దొరికింది అనమాట. ఈ బస్ టికెట్ వచ్చేసి మనకి 180 రూపీస్ ఎంతో ఉంటుంది. నార్మల్ నాన్ ఏసీ బస్తో పోలిస్తే ఒక 30 రూపీస్ 20 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఇంకా బస్ స్టాప్లో బనానా చిప్స్ ఉంటే ఆ స్నాక్స్ తీసుకుని తినేసి మళ్ళీ చెన్నైకి అయితే స్టార్ట్ అయిపోయాము. చెన్నై రీచ్ అయిన తర్వాత ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో 1 డే గడిపేసి ఇంకా అక్కడ నుంచి ఇంకా నేను ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాను. చెన్నై వచ్చిన రోజు రిటర్న్ టికెట్ బుక్ చేద్దామని చూస్తే అన్నీ అయితే ఫిల్ అయిపోయాయి. ఇంకా ఎలాగోలాగా తత్కాల్లో అయితే టికెట్ బుక్ చేసుకున్నాను. ఇప్పుడు నేనైతే తాంబ్రం రైల్వే స్టేషన్ అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి ఇంక ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.